మరి అనేక రంగాల్లో అపారమైనటువంటి అనుభవం కలిగినటువంటి వాళ్ళే ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ముఖ్యంగా మరి వచ్చినటువంటి సోదరులు భారతదేశం యొక్క సమస్య ఏంటిది అని అంటే కులం సమస్య. ఈ దేశంలో విప్లవం జరగాలి అని అంటే విప్లవము అని అంటే మార్పే, అదేం పెద్ద తీవ్రమైన ఓటు కాదు. అంటే ఇప్పుడున్నటువంటి పాలక వర్గాల స్థానంలో, ఇప్పుడున్నటువంటి ఆధిపత్య వర్గాల స్థానంలో, ఆధిపత్య కులాల స్థానంలో ఆధిపత్యం లేనటువంటి వర్గాలు, అణగారినటువంటి వర్గాలు, ఏదైతే సాధారణ ప్రజానీకం ఉన్నారో వాళ్లకు సమన్యాయం చేయడానికి, సమానంగా భాగస్వామ్యం కల్పించడానికి అన్ని రంగాల్లో, అంటే రాజకీయ రంగంలో, ఆర్థిక రంగంలో, సామాజిక రంగంలో, ఉద్యోగ రంగంలో, అన్ని రంగాల్లో ఈ దేశంలో ఉన్న ప్రజలందరికీ సమానమైనటువంటి వాటాను కల్పించడమే ఈ దేశంలో విప్లవం. విప్లవం అని అంటే దాన్ని ఏదో పెద్దగా భయంకరంగా చూపించి ఇదేదో ఇక విప్లవం సాధించడము అని అంటే ఏదో చేయాలి అని, మనం విప్లవం చేస్తామా సాధిస్తామా అని పెద్దగా దానికి ఎంత సాక్రిఫైస్ చేయాలి, ఏం చేయాలి అని చాలామంది ఊహించుకుంటూ ఉంటారు. దాన్ని చూడగానే భయపడి పోతూ ఉంటారు. కాబట్టి భారతదేశము అనేది ప్రపంచంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి దేశం. ఇతర దేశాల్లోనేమో నల్ల జాతులు, తెల్ల జాతులు, రేసు అంటే తెగలు, జాతి సమస్య, వర్ణం అంటే తెలుపు నలుపు రంగులతో ఉన్నటువంటి వివక్షతలు, ఆధిపత్యాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. అక్కడ కూడా జాతులు ఉన్నాయి. రష్యన్ జాతులు దాదాపు 700-400 మంది జాతులు అక్కడ కూడా వేరే వేరే తెగల పేర్లతో ఉన్నాయి. ఇంకా జర్మనీ రేస్ కూడా ఉన్నాయి. అనేక దేశాల్లో రేసెస్ ఉన్నాయి. కానీ అవి సునాయాసంగా మిక్స్ అయిపోయి ఒక ఉద్యమం వచ్చినప్పుడు, ఒక మార్పు వచ్చినప్పుడు సునాయాసంగా కలిసిపోయి ఏకీకరణ చెందినటువంటి పరిస్థితి ఆ దేశాల్లో ఉంది. కానీ భారతదేశానికి వచ్చేటప్పటికి ఇది ఒక కుల వ్యవస్థ రూపంలో గడ్డగట్టుకొని పోయి, కులాల రూపంలో గడ్డగట్టుకొని పోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఇది కొంచెం డిఫరెంట్గా, అంటే ఇక్కడ వివక్షత ఉంది, కుల వివక్షత ఉంది, కులాల మధ్య అసమానతలు ఉన్నాయి. ఈ అసమానతలను ఛేదించడం ఎట్లా, ఈ అసమానతలను తొలగించి అన్ని కులాలకు సమాన న్యాయం జరగటం ఎట్లా. కులం ఉంది కాబట్టి కులాన్ని తీసేయాలనేది ఇంతకాలము చాలా మంది తెలుసో తెలియకో మాట్లాడటం జరిగింది. కానీ సమస్య ఏంటిది అని అంటే కులాన్ని నిర్మూలించడం కాదు, కులాన్ని చెప్పుకోకుండా దాచిపెట్టుకోవటం కాదు. ఏ కులాలైతే అణచివేతకు గురి అయ్యాయో, అణగారినటువంటి కులాలు ఉన్నాయో ఆ కులాలకు రాజకీయ అధికారాన్ని ఎట్లా పంపిణీ చేయాలి, లేని కులాలకు బడ్జెట్ను ఎట్లా పంపిణీ చేయాలి, లేని కులాలకు సామాజిక హోదాను సృష్టించే విధంగా ఏ విధంగా మార్పులు చేయాలి, లేని ఉన్న కులాల నుంచి లేని కులాలకు ట్రాన్స్ఫర్ చేయటమే, మార్పిడి చేయటమే. కొన్ని కులాలు ఈ దేశంలో ఇక్కడ రాజ్యాధికారాన్ని కలిగి ఉన్నాయి, ఆర్థిక సంపదను కలిగి ఉన్నాయి, భూములు కలిగి ఉన్నాయి, ఉద్యోగాలన్నీ కొన్ని కులాల చేతుల్లోనే ఉన్నాయి. ఏకఛత్రాధిపత్యం భారతదేశంలో మీకు ఇటువరకు పాత సిద్ధాంతము అందరికీ తెలిసిందే. చాతుర్వర్ణ వ్యవస్థ అనేది నిచ్చెన మెట్ల వ్యవస్థ. పైన ఉన్నటువంటి ఆర్య కులాలు, 3 కులాలను ఆర్య కులాలు అని అంటాం మనం. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, ఈ మూడింటిని ఆర్య కులాలు అని అంటాము. ఇక మిగిలింది శూద్ర కులం. శూద్ర కులంలో అట్టడుగున ఉన్నటువంటి కులం కాబట్టి ఈ శూద్ర కులాల నుంచి వందల వేల కులాల విస్ఫోటనం జరిగింది. అంటే శూద్ర కులాల నుంచి ఎక్కువ కులాల రూపంలో ఆవిర్భవించినాయి. బ్రాహ్మణ కులాలలో కూడా కులాలు ఉన్నాయి. భారతదేశంలో బ్రాహ్మణ అంటే ఒకటే అని అనుకుంటున్నారు. కానీ ఒక బీహార్ రాష్ట్రంలోనే 52 బ్రాహ్మణ కులాల శాఖలు ఉన్నాయి. పంజాబ్ రాష్ట్రంలోనే 62 బ్రాహ్మణ కులాల శాఖలు ఉన్నాయి. అంటే భారతదేశంలో వాళ్ళు కూడా మొత్తం అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి బ్రాహ్మణ శాఖలను కనుక గుర్తిస్తే వాళ్ళే దాదాపు 1500 శాఖలు ఉన్నాయి బ్రాహ్మణ కులంలో. క్షత్రియులలో కూడా అనేక సబ్ క్యాస్ట్ ఉన్నాయి. అదేవిధంగా వైశ్యులలో కూడా అనేక సబ్ క్యాస్ట్ ఉన్నాయి. అగర్వాల్స్ కానీ, బనియా కానీ, వివిధ పేర్లతోటి రకరకాలుగా ఉన్నాయి. మన కులము అని అంటే ఏదో మనకే కులాన్ని సృష్టించి ఎస్సీలకు, బీసీలకు, ఎస్టీలకే అంటగట్టారు. మళ్ళీ ప్రతి దాంట్లో నిచ్చెన మెట్ల వ్యవస్థ ఉంది. బ్రాహ్మణ కులంలో కూడా అత్యున్నతమైనటువంటి ఆధ్యాత్మిక బ్రాహ్మణులు వేరు, శాస్త్రాలు చదివే వాళ్ళు వేరు, మళ్ళీ దాని తర్వాత ఉండే వాళ్ళు వేరు, వ్యవసాయం చేసే బ్రాహ్మణులు వేరు, ఇటుకలు చేసే బ్రాహ్మణులు వేరు. క్షత్రియులలో కూడా మళ్ళీ అనేక తేడాలు ఉన్నాయి. మళ్ళీ ప్రతి కులంలో కూడా మళ్ళీ 100 కులాలు ఉన్నాయి.
బ్రాహ్మణ కులంలో వందల కులాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఆ కులాలన్నిటికీ భూమి ఉంది, కొద్దిగా గొప్ప వాళ్ళకు ఉద్యోగాలు ఉన్నాయి. వాళ్ళంతా కూడా భూస్వాములుగా, దేశముఖులుగా, కులకర్ణీలుగా, రకరకాల పేర్లతోటి పాటిల్స్గా అనేక పేర్లతోటి వాళ్ళు జీవిస్తున్నారు. కాబట్టి కిందికి వస్తా ఉంటే కింద ఉన్నటువంటి శూద్ర కులంలో మొత్తం వేల కులాలు ఆవిర్భవించడం జరిగింది. అసలు జనాభా లెక్కలలో 1872లో బ్రిటిష్ వాళ్ళు చేసిన జనాభా లెక్కల ప్రకారం అయితే అసలు ఒక మద్రాస్ ప్రెసిడెన్సీలోనే 22,000 కులాలు ఉపకులాలను కలిపితే 22,000 ఉపకులాలు శాఖలు చిన్న చిన్న సబ్ క్యాస్ట్. కాబట్టి అవన్నీ కొన్ని 50,000 శాఖలు వెళ్తాయి భారతదేశంలో అన్ని సబ్ క్యాస్ట్లతో కూడా కలిపితే. ఒక రెడ్లలోనే నాకు తెలిసి 16 శాఖలు ఉన్నాయి. ఇక్కడ కమ్మ కులంలోనే దాదాపు 15-16 శాఖలు ఉన్నాయి. ఇప్పుడు కళ్ళు గీసే కులాలు 2 రాష్ట్రాలలో నాకు తెలిసి నేనే పుస్తకం రాస్తే దాదాపు 5 కులాలు ప్రముఖమైనటువంటి కులాలు ఉన్నాయి. యాదవులలో అనేక శాఖలు ఉన్నాయి. అవన్నీ సబ్ క్యాస్ట్ల పేరుతో ఉన్నాయి. మాదిగలలో ఉన్నారు, మాలలలో ఉన్నారు, కర్ణాటకలో వేరే పేర్లతో ఉన్నారు, తమిళనాడులో పరియా పేరుతో ఉన్నారు. అది మన దగ్గర మాలలు, మాదిగలు, మాతంగులు అనేక పేర్లతోటి విభజించబడ్డది. ఇది అయితే ప్రధానమైనటువంటి ప్రధాన కులాలు ఈ దేశంలో 6,000 కులాలు ఉన్నాయి అనేది మనకి ఇప్పుడు ప్రధానమైనటువంటి కులాలు. ఈ శాఖలు సబ్ క్యాస్ట్ కాకుండా 6,000 కులాలు అథెంటిక్ గా కొద్దిగా ఎక్కువ జనాభా కలిగి వాళ్ళు ఏంటిది అని అంటే ఒక సెక్ట్ లాగా ఏర్పడినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనం కోరుకునేది ఏంటిది అని అంటే కులాన్ని ఇప్పుడు కార్మిక వర్గం ఉంది, కర్షక వర్గం ఉంది. కార్మిక వర్గాన్ని నిర్మూలిస్తామమ్మా. కార్మిక వర్గాన్ని ఇక కార్మికులు అని చెప్పుకుంటే అట్లా పేదోళ్ళు ఉంటే మీరు పేదోళ్ళు అని చెప్పుకోకరి, మీరు అసలు అది చెప్పుకోవడం వల్లనే మీకు అన్యాయం జరుగుతుంది అని మేము మాకు అసలు మేము పేదోళ్ళం కాదు, కార్మికులం కాదు, కూలీలం కాదు అని చెప్పుకోమని చెప్పారు కమ్యూనిస్టులు కానీ ఎవరేం చెప్పలేదు. దాన్ని ఏమో పేదవర్గమే, కర్షక వర్గం పేదవర్గమే, కూలీలు పేదవర్గమే. కానీ మేము పేదవర్గం, మాకు ధనికుల నుంచి భూములు కావాలి. మా కర్షకులకు ఏంటిది అని అంటే ల్యాండ్ లార్డ్స్ నుంచి భూములు కావాలి. కార్మికులకు పెట్టుబడిదారి యజమాని నుంచి మాకు వేతనాలు ఎక్కువ ఉండాలి, లేకపోతే టీఏలు డిఏలు ఎక్కువ కావాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళు కార్మిక అనే పదం పెట్టుకొని మాకు కావాల్సినవి ఇవ్వమని అడుగుతున్నారు. కానీ ఎస్సీ ఎస్టీ బీసీల సమస్యకు వచ్చేటప్పటికి మనము కులం పేరు చెప్పుకోకుండా లేని కులం ఏంటిది అనేది మనకు తెలుసు. ఈ దేశంలో కింది కులాలు ఏంటిది, భూమి లేని కులాలు ఏంటిది, యాచక కులాలు ఏంటిది, కుల వృత్తులు చేసే కులాలు ఏంటిది అనేది మనకు స్పష్టంగా తెలుసు. తెలిసినప్పుడు ఉన్న కులాల నుంచి సంపదను కానీ, రాజ్యాధికారాన్ని కానీ, ఎమ్మెల్యే టికెట్లను కానీ, ఎంపీ టికెట్లు కానీ లేని కులాలకు పంపిణీ చేయటమే. కార్మిక కర్షకులు మార్క్సిజం ప్రకారం ఎవరైతే పెట్టుబడిదారులు, భూస్వాములు ఏ విధంగా వాళ్ళ దగ్గర సంపద ఉందో వాళ్ళ తీసి కార్మికులకు, కర్షకులకు, కూలీలకు పంచాలని ఏ విధంగా డిమాండ్ ఉందో ఇప్పుడు కూడా మీ కుల వ్యవస్థలో కూడా ఉన్న కులాల నుంచి లేని కులాలకు సంపదను ట్రాన్స్ఫర్ చేయటమే, డిస్ట్రిబ్యూషన్ చేయటమే, రాజ్యాధికారాన్ని డిస్ట్రిబ్యూషన్ చేయటమే ఇక్కడ జరగాల్సింది. దీన్ని తప్పుడుగా అర్థం చేసుకొని దీన్ని అంతా ఇంకో రకంగా దాన్ని మార్క్సిజంలో రష్యాలో ధనికులు పేదలు అన్నారు కాబట్టి, చైనాలో ధనికులు పేదలు అనే సిద్ధాంతం ఉంది కాబట్టి మొత్తం ఆ రకమైన దాన్ని తీసుకొచ్చి యాజ్ గా పెట్టేసి ఇక్కడ కులాలనే గుర్తించకుండా కులాలకు జరిగిన అణచివేతలు, అవమానాలు, అనేక రకాలైనటువంటి కట్టుబాట్లు, అనేక రకాల వాళ్ళను బానిసత్వంలో ఉంచి బాంచోని ద్వారా అని చెప్పి వేరే వాళ్ళ వాడలలో పోవటానికి వీల్లేదు, గుడి దగ్గరికి పోవటానికి వీల్లేదు. వేరే దేశంలో ఉన్న కార్మికుడికి అయితే వాడు ఏ బడికైనా పోతాడు, ఏ గుడికైనా పోతాడు, ఏ చెరువు దగ్గరైనా నీళ్లు తాగొచ్చు, బావి దగ్గర నీళ్లు తాగొచ్చు. అక్కడ ఉన్న